వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్‌కి. మొత్తానికి ఎలాగైతేనేండి ట్రైన్ ఎక్కి, ఆ తర్వాత ఒక పడవెక్కి మా మొగల్తూరు గ్రామానికైతే చేరిపోయానండి బండిలో. నేను ఇంటికి వెళ్ళగానే మా అమ్మ, నాన్న ఎంత సంతోషించారో చెప్పలేను. మా ఆచారం ప్రకారం మా అమ్మ నన్ను 2 రోజుల పాటు విడిగా ఉంచవలసొచ్చింది. పురోహితుడు వచ్చి ప్రాయశ్చిత్తం చేసే వరకు నేను లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. నేను వెళ్ళేసరికి కొంతమంది పెద్దలందరూ నేను వచ్చిన మరుసటి రోజు అందరూ నన్ను కలవటానికి వచ్చారు. ఒక రాజుగారి పెద్దవారు బాబు పార్వతీశం ఎప్పుడొచ్చారు? బావున్నారా? మీరు కొత్త మనిషి అయ్యారని అందరూ చెప్పుకుంటుంటే చూద్దామని మనసు ఎంత తొందర పెట్టినా మీరు పడుకుని ఉంటారని మా వాళ్ళు వెళ్ళొద్దన్నారు. అందుకని మనసు ఎంత పీకుతున్నా ఆగిపోయి పొద్దున్నే వచ్చాను. అనగానే చాలా సంతోషం అని, మీరందరూ ఉదయాన్నే మీ మీ పనులు మానుకుని నన్ను చూడ్డానికి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? మీరందరూ క్షేమంగా ఉన్నట్టేనా? మన వ్యవసాయాలు అవి బాగున్నాయి కదా! అన్నాను. "ఆయ్ బాబోయ్ బాబు! మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరికే. మనల్ని ఎవ్వరిని మర్చిపోలేదు" అన్నాడు మా మాజీ రైతు. "అక్కడ అంతా కొత్త కామోసేమండి" అని ఓ యువకుడు అడిగాడు. "అవునోయ్! అంతా కొత్తే మరి. మరైతే ఎలాగండి బాబయ్య?" అంతలోనే "అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారా? లేకపోతే మన భాష కూడా ఉంటుందా అండే?" అన్నాడు ఒకతను. "అయ్ బాబోయ్ బాబు! మరి చిన్నపిల్ల మాటేటండి? ఆళ్ళకి ఇంగ్లీష్ వస్తదా అండి?" అన్నాడు మరొక ఆసామి. నేను నవ్వుతూ తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లవాళ్ళు నేర్చుకునేది. పెద్దవాళ్ళ మాటలు, చిన్నవాళ్ళ పాటలు అనే సామెత కూడా ఉన్నది కదా మనలో అన్నాను. అయితే ఇల్లు కూడా మన ఇళ్ళలా ఉండవా అండి? అన్నాడు. ఇలా ఉండవు. కానీ అక్కడ శీతల దేశం కనుక వీధి అరుగులు, అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అక్కడే పడుకోవడం అలాంటివేమీ ఉండవు అన్నాను. ఇంతలో గుండెలు పగిలిపోయినట్లు "వీధరుకులే ఉండవా అండి?" అన్నాడు వాడు నిర్ఘాంతపోతూ. "ఉండవు" అన్నాను. "మరైతే మొహాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి?" అన్నాడు. "ఏమో తెలీదు. కానీ అందుకనే కాబోలు చాలామంది అక్కడ మొహాలు రోజు కడుక్కోవడం అంటూ ఉండదన్నాను." "ఏమిటి ఏమిటి?" అంటూ ఒక రాజుగారు గోర్లకి జార్లబడి ఉన్నవాడు నిటారుగా కూర్చుని "మొహాలు కడుక్కోరు? ఆరివేళ్ళ మొహం మండ! మొహాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు? ఆ పాచినోటనే అన్నీ తినడం, తాగడము అన్నమాట. వీళ్ళ మొహాలు తగలయ్యా! అదేమి దేశమయ్యా పార్వతీశం బాబు! ఆ పాడు ఎక్కడ దొరికిందయ్యా నీకు వెళ్ళటానికి?" అన్నాడాయన గుండెలు బాదుకుని. ఏదో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటూ ఉంటుంది. ఎక్కడిదాకానో ఎందుకు, మన పక్కనున్న తమిళ సోదరులు నాలుక గీసుకోరు అని వాళ్ళ మొహాలు తగలేస్తామా? నాలుకలు కోసేస్తామా? వారిలో ఎంతమంది విద్వాంసులు, మేధావులు, పండితులు, వేదాధ్యయనం చేసిన వారు ఎంతమంది లేరు కనుక, మరైతే బయలుకు వెళ్ళటానికి బయళ్ళైనా ఉంటాయండి? అన్నాడు ఎంతో దీనంగా ఒకతను. ఆ క్షణంలో ఆ అవసరం తనకే కలిగినట్లు. నేను కొంచెం నవ్వుతూ బయళ్ళు, బేళ్ళు, గుట్టలు, కొండలు కావలసినన్ని ఉంటాయి కానీ, అక్కడ ఇలాంటి పనులు చేయటానికి వీలు లేదు. ఎవరు చెయ్యరు కూడాను అన్నాను. ఇదెక్కడ చావొచ్చిందండి? పొద్దున్నే చేయవలసిన రెంటికి వీలు లేకపోతే వాళ్ళెలా బతుకుతున్నారు? మీరెలా బతికి బయటపడ్డారు? అన్నాడు మరొకాయన. నేను సమాధానం చెప్పేలోపే బయళ్ళలో బయలుకి వెళ్ళకూడదంటారు. కాలువల్లోను, నదుల్లోనూ జలకాలాడకూడదంటారు. ఇంకేటి చేయొచ్చును? అన్నాడు ఒక ఆసామి. జీవితంలో చేయటానికి ఈ 3 తప్ప మరేమీ లేనట్టు. బయట కొన్ని పనులు చేయకూడదన్నాను. కానీ అసలు చెయ్యరని నేను అనలేదు కదయ్యా! ఏమీ చెయ్యకూడదన్నాను కానీ, అసలు చేయకూడదని కాదు. ఏం చేయకపోతే వాళ్ళెలా బతుకుతారు? వారి వారి అవసరాలకు దేశం, కాలం ఆలోచించుకొని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకుంటారు, భోజనాలు చేస్తారు, ఇళ్ళల్లోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే అయితే పెళ్ళిళ్ళు అని ఒకతను అడిగాడు. ఆ! పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తర్వాతవన్నీ జరిగి పిల్లలు కంటారు అన్నాను.
దాంతో కొందరు ప్రశ్నలు మానివేయగా ఒకాయన, "బాబు ఏదో వెర్రిమొర్రిగా మాకు తెలియక అడుగుతున్నాం. అక్కడ పద్ధతులు అవి ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ళ సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు వివరించి చెబితే వినాలని కుతూహలంగా ఉంది" అన్నాడు. అలాగే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఆ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చాంతాడులాగా ఎంతో పొడుగై సాయంత్రం దాకా పడుతుంది. మనం భోజనాలు, బొట్లు మానుకుని ఓపిగ్గా కూర్చుందామంటే చెప్పడానికి నాకు అభ్యంతరమేం లేదన్నాను. అనేసరికి అందరికీ ఉత్సాహం సగం చచ్చింది. అయినా ఊరుకోకుండా ఒక ఆసామి, "బాబయ్య, అక్కడ అందరూ తెల్లగా ఉంటారా అండి? లేకపోతే మనలా కూడా ఉంటారా?" అన్నాడు. "నా బోటిగాళ్ళు మన వాళ్ళెవళ్ళైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా తెల్లగానే ఉంటారు" అన్నాను. "అయితే పిల్లలు కూడా తెల్లగా ఉంటారా అండి?" అన్నాడు. "ఓయి వెర్రివాడా! తెల్లవాళ్ళకు తెల్ల పిల్లలు పుట్టకపోతే నల్లవాళ్ళెలా పుడతారయ్యా? అలాగే ఎక్కడో నూటికో కోటికో పుట్టి ఉంటే అక్కడేదో తిరకాసు జరిగిందన్నమాటే" అన్నాను. అక్కడున్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం గ్రహించలేకపోయాడు పాపం. అందరూ లేవబోతున్నారు. ఒకతను చటుక్కున, "బాబయ్య, మరి భోజనం మాటేటండి? అక్కడ అందరూ భోంచేత్తారా అండి?" అన్నాడు. "అన్నం కాదు గాని" అంటుండగానే, "పోనిద్దువురే, ఏదో గడ్డి తింటారు మనకెందుకు? ఏ గడ్డి తినకపోతే ఇక్కడికొచ్చి మన నెత్తి మీద ఎందుకు కూర్చుంటారు? తిండి ఉంటే అసలు ఇక్కడికెందుకొస్తాడు ఇంగ్లీషోడు? వచ్చినా, వాడొచ్చినా, అరవోడొచ్చినా, ఎలకలాడొచ్చినా, యానాదోడొచ్చినా తిండి లేకనే కదట్రా ఎర్రి మొగమా! ఎందుకో మన పార్వతీశం బాబు అంత దూరం వెళ్ళాడు గానీ, మనోళ్ళు ఎంతోమంది ఎందుకో ఇలా వెళుతూ ఉంటారు" అన్నాడు. "చెబుతాలెండి సావకాశంగా. అన్నీ చెబుతాను. మీ పనులు చూసుకుని అవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం మా అరుగు మీదో, రాజుగారి అరుగు మీదో, లేకపోతే ఏ పొలంలోనో కూర్చుందాం. రోజు ఒక గంటో, 2 గంటలో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం బోలెడన్ని సంగతులు" అని నేను లేచాను. వాళ్ళందరూ కూడా లేచి, "చిత్తం చిత్తం, మా బాగా" అన్నారు. "ఈ పద్ధతి చాలా బాగుంది. మనకి చక్కని కాలక్షేపం అవుతుంది" అన్నారు రాజుగారు. అందరూ సెలవు తీసుకుని ఎవరి పనుల మీద వాళ్ళు నాకు వినబడేటట్లు నన్ను మెచ్చుకుంటూ, స్తోత్రం చేస్తూ చక్కా పోయారు. మరునాడు బోలెడంత హంగామా. తెల్లారి లేచేసరికి నా దంతధావనాదికాలు ముగించుకుని స్నానం చేద్దాం అనుకుంటుండగా మా పురోహితుడు చక్కా వచ్చాడు. ఆయన చూడగానే ఈవేళ జరగవలసిన ప్రాయశ్చిత్త కాండ జ్ఞప్తికి వచ్చింది. ఆయన లోపలికి వస్తూ, "బాబూ పార్వతీశం, అవశిష్టాలయ్యాయా?" అన్నాడు. "చాలా వరకు అయినాయండి." స్నానం చేసి పలహారం ఏదైనా అంటుండగానే నా వాక్యం పూర్తి కాకుండానే, "ఆగు నాయనా, ఒక్క మాట ఆగు. ఈవేళ మట్టుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యక్రమం కట్టిపెట్టి, కడుపు సంగతి మర్చిపో. తరువాత నేను చెప్పినట్లు యథావిధిగా చేస్తే మీ నాన్న నిన్ను, నన్ను వదిలేస్తాడు. లేకపోతే మనిద్దరిని బతకనివ్వడు. ఇప్పటికి కొంత ఘర్షణ పడి, నేను నీ తరపున మాట్లాడి, నీకు కొంత శ్రమ తగ్గించవలసినని ప్రయత్నించినందుకు నా నెత్తిన దోసెడు అక్షింతలు పోశాడు మీ నాన్న. నాకవి చాలు. ఈ వేళకు ఇంకనేమైనా హెచ్చుతగ్గులు వస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి. నేను చెప్పలేదు అనుకునేవు కనుక" అన్నారాయన. "అయితే పొద్దున్నే పరగడుపునే ఇన్ని అక్షింతలు మీ నెత్తి మీద ఎందుకు వేశారు మా నాన్న?" అన్నాను. "ఆ! మరేం లేదు. ఆయనకన్నీ సశాస్త్రీయంగా జరగాలి. అందుచేత ముందు నాకు కాదు, నీ బుర్రకి కళ్యాణం చేయించమన్నారు. అది ఇప్పుడు అవసరం లేదని, ఈ కాలం కుర్రవాళ్ళకి, అందులోను విదేశీయానం చేసి వచ్చిన నీ బోంట్లకు అసలే కుదరదని, అది చేయించకపోయినా తరువాత కాండకు ప్రత్యామ్నాయం ఉందని నచ్చచెప్పాను. అందుకని నీ నా తల చిల్లు పడేటట్లు ఇన్ని అక్షింతలు నా బట్టతల మీద పడ్డాయి. ఏం చెయ్యను? చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకుని ఇంట్లో ఆవిడతోటి, బయట మీ నాన్నలాంటి వాళ్ళతోటి కాలక్షేపం చేస్తున్నాను" అన్నాడాయన. అయితే నాకో గండం తప్పిచ్చారన్నమాట. మరి నాదో ప్రార్థన. తరువాత జరగవలసిన ప్రాయశ్చిత్త కాండ సాధ్యమైనంత త్వరలో ముగించి, నా బ్రాహ్మణత్వం నాకు మళ్ళీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను. దానికాయన,
అదేదో 3 రోజులు జరగవలసింది ఒకటుంది. అందులో నుంచి నిన్నెలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను. కానీ, ఆ 5 రోజులకు త్వరలో సిద్ధపడమని నా హెచ్చరిక. ఎటొచ్చి ఇందులో కూడా చిన్న తిరకాసుంది. నీవా దేశాల్లో ఎన్ని తిళ్ళు తిన్నావో దానికి నీ నాలుక మీద కొంచెం చురక పడుతుంది. అది కాదనడానికి వీలు లేదు అన్నాను. నిజమే సుమండి వీలలా ఉంటుంది. మీరు నా నాలిక కాల్చిన తర్వాతే కుదురుతుందిలెండి అన్నాను. అది కాదయ్యా హడలిపోకు. అలా ఆగు ముందు జరగవలసింది బోలెడంత ఉండనే ఉంది. మన వాళ్ళు ప్రతి దానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలని బోలెడు సదుపాయాలు నీలాంటి వాళ్ళ కోసం చేసే ఉంచారు. మాటకు ముందు ఇది పనికిరాదు, అది పనికిరాదని నీలాంటి వాళ్ళు మమ్మల్ని వేధించుకు తినడమే కానీ, వ్యవహారానికొచ్చేటప్పటికి ఒక్కడు మాట్లాడితే ఒట్టు. వీలైతే మళ్ళీ అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడాను. నేను అలా అననులెండి. ఎలాగైనా త్రిరాత్రమైనా, రాత్రైనా అంతటితోటి విరమించే వెర్రివాళ్ళు ఎవరు ఉండరులెండి అన్నాను. ఆయన చాలు చాలులే మాటలు బాగా నేర్చావు. అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావులే. త్వరగా స్నానం చెయ్యి అని ఆయన లోపలికి చక్కా పోయాడు. చిన్నప్పటి నుంచి నేను, ఆయన ఎంతో సరదాగా ఉండడం మా ఇద్దరికీ అలవాటు. నేను స్నానం చేసి వచ్చేసరికి చేయవలసిన ప్రాయశ్చిత్త కాండకు అన్నీ అమర్చారు మా వశిష్ఠుల వారు. అన్నీ అమర్చి మొత్తానికి నా ప్రాయశ్చిత్తం జరిపించారు. నా నాలిక మీద వాత పెట్టి మరీను. ఈ ప్రాయశ్చిత్తం ముగిసిన తర్వాత నేను 2, 3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ, వేళ పట్టున మా నాన్న పంక్తిన భోంచేస్తూ, మధ్యాహ్నం అంతా ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తూ కూర్చునేవాడిని. సాయంత్రం మట్టుకు ఒక మాటున ఊళ్ళోకి పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఉదయం, సాయంత్రం 10 మంది తక్కువ కాకుండా నా చుట్టూ చేరి అక్కడ ఏమేం జరుగుతాయి, అక్కడ ఎలా ఉంటాం, ఇవన్నీ నన్ను వేధిస్తూ, చంపుకు తింటూ అడుగుతూ ఉండేవారు. భోజనం ఎలాగండి? అక్కడ మన హోటళ్ళుంటాయా? అని ఒకడు. హోటళ్ళేం లేవు. నేను వంట చేసుకోలేదు. ఒక వంటావిడని మట్టుకు సంపాదించాను అని చెప్తే, ఏమిటి మనోరేనండి? బేమ్మర్లేనటండి అన్నాడు. కాదు బాబు అంత అదృష్టమా? మనోరు కాదు, బేమ్మర్లు కాదు. ఇదిగో చూడు ఎవ్వడితో చెప్పకు. ఓ దొరసానమ్మని సంపాదించాను అన్నాను. అయ్ బాబోయ్! బాబోయ్! భలే ఊరండి. అవునులెండి. మీరు మట్టుకు దొరలా లేరా? అంచేత బాబు నిజంగా దొరసానమ్మేనటండి. భలే పని చేశారండి. మన ఊళ్ళో పెద్ద పెద్ద కలెక్టర్లకే దొరకదు కదా! మరి ఇట్టే పట్టేశారనమాట. భలే భలే! మా దొడ్డ మాట చెప్పారండి అంటూ వాడిలో వాడు నవ్వుకుంటూ, పక్కవాళ్ళు కూడా నవ్వుకుంటూ, నిజంగా నిజమేటండి అని ఒకడు. నిజంగా సత్యప్రమాణంగా నిజమే. దొరసానే దొరికింది. అది ఎక్కువ కష్టపడకుండా, ఖర్చు లేకుండా దొరికింది. నేనున్నన్నాళ్ళు అక్కడ హాయిగా వేళకి ఇంత ఉడకేసి పడేసేది. ఇక్కడికొచ్చేటప్పుడు నాతోటి వస్తానంది కూడాను. తీసుకువద్దామని అనుకున్నాను మీ అందరికీ చూపించడానికి. తీరా తీసుకువస్తే మీరంతా మీ పనులు మానుకుని, మా పనులు కూడా చేసుకోనివ్వకుండా ఆవిడనే చూస్తూ కూర్చుంటారని భయమేసి తీసుకురాలేదు అన్నాను. అయ్యో! 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 ఎంత పని చేశారండి. మా మంచి ఛాన్స్ పోగొట్టేశారు బాబు అని వాళ్ళు వాపోయారు. ఒక్క మాట మేము కూడా ఆ యమ్మని చూసి సంతోషించేవాళ్ళం గందా! అన్నాడు ఎంతో ఆశాభంగం అయినట్టు. మళ్ళీ ఇంకొకడు అందుకుని, అయితే మీరున్నన్నాళ్ళు ఆ ఒక్క మనిషేనా అండి? లేకపోతే అతని వాక్యం పూర్తి కాకుండానే నా ప్రాణానికి ఒక్కతి చాలదా? అన్నాను. చాల్లేద్దురులెండి. మంచి వయస్సులో దొరలా ఉన్నారు మీకేమండి? అన్నాడు. నాకు ఏం కాదు, నీకు ఏం లేదు అంటుంటే ఇంకొకతను అందుకుని, అయితే ఆవిడకి మన వంట వచ్చునా అండి? అని లాయర్ ప్రశ్న వేశాడు. వాళ్ళు అన్నమే తింటారా అండి? అని ఇంకొకడడిగాడు. తినరు బాబు తినరు. మన అన్నం వాళ్ళకెలా దొరుకుతుంది? మన అన్నం, మన పప్పు, మన కూరలు చచ్చినా, ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పుడితే తప్ప దొరకవు. అందుకని నేను కొంత శ్రమపడి, కొత్త కోడలికి అన్నీ చెప్పినట్లు ఆవిడకి అన్నీ ఓపిగ్గా నేర్పాను. అంతేనా అండి? అన్నాడు. నాకు కావాల్సింది అంతే. అదేదో నేర్పుకున్నంత నేర్పుకుని చేసి పెట్టించుకున్నాను. మన వాళ్ళందరికీ అదే పద్ధతి. మేము అద్దెకు ఉన్న ఇంటివారే ఈ సహాయం చేస్తారులే. మా ఇంటి యజమానురాలికి 2 పిల్లలు కూడాను అన్నాను.
దానితో వాళ్ళ ఉత్సాహం తగ్గింది. అయితే మన భోజనానికి, వారి భోజనానికి తేడా ఏంటండి? అని ఒక కుర్రవాడు. మొదట సంగతి నా బోంట్ల శాకాహారులు కదా! వాళ్ళందరూ ఆబాలగోపాలం మాంసాహారులే అన్నాను. అయితే ఆ చేత్తోటే చేసేదాండి మీకు? ఆ చేత్తోటి చెయ్యక, దానికోసం వేరే చెయ్యొకటి సంపాదించి, వంకీని తగిలించి అవసరం వచ్చినప్పుడు చెయ్యి ఉపయోగిస్తుందనుకున్నావా? అన్నాను. అందరూ నవ్వారు. ఆ కుర్రవాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అయితే పొద్దున్నే లేచి మనకమల్లే స్నానం గట్రా చేస్తారా అండి? అన్నాడు ఇంకొకతను. ప్రతి వాళ్ళు చేస్తారని చెప్పడం కష్టం. అది చలిదేశం కదా! బయట చెరువుల్లో, కాలవల్లో ఎవ్వరూ స్నానం చెయ్యరు. చెయ్యలేరు కూడాను. అంచేత ఇంట్లో ఉన్న కుళాయిలతోటో, వేడి నీళ్ళతోటో స్నానం చెయ్యాలి. అది సామాన్యులందరికీ సాధ్యపడే విషయం కాదు. పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండేవాళ్ళకి తప్ప తక్కిన వాళ్ళకిది సులభ సాధ్యం కాదు అన్నాను. మరైతే తమరోనండి? అన్నాడు ఇంకొకడు. నేనెలాగో దానికోసం వేరే ఛార్జీ కట్టి స్నానం చేస్తుండేవాడిని మానకుండా. అని ఇలాగే ఏవేవో వెర్రిమొర్రి ప్రశ్నలడుగుతూ నన్ను వేధిస్తూ చంపుకు తిన్నారు. తెల్లారింది మొదలు రాత్రి పడక వరకు మనం చేసే ప్రతి పని గురించి వాళ్ళకి సందేహాలే. అక్కడ కూర్చోడానికి చేపలుంటాయా అండి? అని ఒకతను. తాటాకు చేపలా? తుంగ చేపలా? ఈతాకు చేపలా? అని మరొకడు. అక్కడ తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయా? అని ఒకడు. నేను మంచం మీద పడుకున్నానా? కింద పడుకున్నానా? అని వేరొకడు. ఏ లేదు బాబు. మంచం మీద పడుకునేవాడిని అన్నాను. అయితే అక్కడ మంచాలు, పరుపులు గట్రా ఉంటాయన్న మాటండి. కంబళ్ళే కప్పుకోవాలా అండి? అని ఒక ఆసామి ఆశ్చర్యం. ఒకటి కాదు 3, 4 జోడించి కప్పుకుంటే గాని శీతాకాలంలో ఇప్పుడు ఇన్ని కప్పుకున్నా ఆగే చలి ఆగేది కాదు అని. అంత చలి ఉంటుందా అండి? అని మరొకడు. అంతా ఇంతా చలి కాదు. మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తుంది. అంటే మనకి మంచు పడ్డట్టు నీటి బిందువులు కాదు. ఆకాశం మీద నుంచి ఎవరో దూది పించాలు తెల్లనివి కింద గుమ్మరించినట్లు పడుతుంది. అది నేల మీద పడ్డంతోటే కరిగిపోతుంది. కానీ ఒక్కొక్కప్పుడు నేల మీద కొన్ని అడుగుల మందంలో నిలిచిపోయి ఒక రకమైన శీతల వాయువు వీచి ఇదంతా ఘనీభవిస్తుంది. అంటే రాయిలా గడ్డకట్టుకుపోతుంది. అప్పుడు ఏరులు, నదులు కూడా గడ్డకట్టుకుపోవడం కద్దు. మేముంటున్న ప్రదేశం కంటే ఇంకా పైకి వెళితే అక్కడ ఇంకా శీతలం. 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుతురును అన్నాను. అయ్ బాబోయ్! 6 నెలలు చీకట్లో లేవకుండా, అవశిష్టాలు తీర్చుకోకుండా, తిండి తిప్పలు లేకుండా ఆ చీకట్లో ఎలా బతుకుతారండి? అన్నాడు. తిండి తిప్పలు లేకేం కర్మ. చీకటిగా ఉన్నంత మాత్రాన ఎవరు ఏ పని మానుకోరు. మనం మానుకున్నామా? ప్రతి నిత్యం జరిగేవన్నీ విధాయకంగా జరిగే తీరుతాయి. నయం చీకట్లో సంసారాలు చేస్తావరా అన్నావు కాదు అన్నాడు. ఒకతను నిర్ఘాంతపోయి అక్కడ ఆడంగులు ఇంత చలిలోనూ ఉంటారా అండి? అన్నాడు. మొగంగులున్న చోట ఆడంగులు మట్టుకు లేకపోతే ఎలాగా? అన్నాను. అబ్బా! అక్కడ ఆడోరు పెళ్ళిళ్ళు, సంసారాలు అన్నీ ఉంటాయా? అన్నాడొకడు గుండె బాదుకుని. చాల్లే వెధవ తెలివితేటలు నువ్వును. ఏసేవు పెసవా ఎలాగైతేనే ఆడోళ్ళకి ఆళ్ళకి పెళ్ళిళ్ళు, ఆళ్ళకి పిల్లలు లేకపోతే ఈ దొరలంతా ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు? వెధవ. మనం కానీ కంటున్నామేంటి వీళ్ళని? అని జెప్పేసి అడిగేసరికి, అలాటోరిని అడిగేటప్పుడు కొంత ముందు ఎనక ఆలోచించి అడగాలి అన్నాడు మరొకడు. నా బదులు తను సమాధానం చెబుతూ. మొదటి ప్రశ్న అడిగినవాడు ఈ దెబ్బకి ఖిన్నుడై తల వంచుకొని కూర్చున్నాడు. ఇంకొక ముసలతను కొంచెం సేపటి నుంచి మౌనంగా కూర్చున్నవాడు నాకేసి చేతులు జోడించి, బాబయ్య ఒక్క సందేహం తమరిని అడగాలనుంది. ఇది అడగకూడని ప్రశ్నేనండి. అందుకే భయపడుతున్నాను. తమరిని చూసి కాకపోయినా ఈ కుర్రనాగలనంతా ఏమన్నా అంటారని, నవ్వుతారని భయంగా ఉందండి అన్నాడు. పెద్దవాడవు. నిన్ను నే పుట్టినప్పటి నుంచి ఎరుగుదును. నీకంటే తెలివైన వాళ్ళ వీళ్ళందరూ? మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ భయం, సందేహం ఎందుకోయ్ కానీ అన్నాను. అలా చేతులు జోడించుకునే రహస్యం చెబుతున్నట్లు కొంచెం గొంతు తగ్గించి, అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళే ఏం అడుగుతాడా అని నేను హడలిపోతుంటే, మనోళ్ళకి మళ్ళే నెల నెల బయటుంటారా అండి? అన్నాడు. అందరూ గొల్లుమన్నారు. అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు.
పెద్దయ్యా, పెద్దవాడవు, అడగవలసిన ప్రశ్న అడిగావు. మనలో మాట. వాళ్ళే కాదు, ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయసు వచ్చిన తర్వాత ఈ ధర్మం తప్పదు అన్నాను. వెంటనే ఊరుకోక, "అంత చలిలో బయట ఎలా ఉంటారండి?" అని మళ్ళీ అడిగాడు. చెప్పడం మర్చిపోయాను. "వాళ్ళు బయటున్నా లోపలే ఉంటారు. అంటే మనకు మళ్ళీ దూరంగా కూర్చోరు. మామూలుగా ఇంట్లోనే ఉంటారు" అన్నాను. "అయితే ఆ 3 రోజులు వంట వగైరా అన్ని పనులు చేస్తారా అండి?" అన్నాడు. "వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ తర్వాత పనులు చేస్తారో చెయ్యరో నాకు తెలీదు. నువ్వు అడగను కూడదు" అన్నాను. "పోన్లెండి అడగను కానియండి. మీ మడిసి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బావయ్య?" అన్నాడు. ఆ రోజులన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు నాతో ఆవిడ. చెబితే ఏం జరిగేదో కానీ. ఇంక నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వినపడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటకు వెళ్ళగొడుతుంది. ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికే మొన్న మా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయించారు. ఇవి తెలిస్తే మా నాన్న మరికొన్ని ఊహించుకుని ఇంకా ప్రాయశ్చిత్తం చేసినా లాభం లేదని నన్ను ఇంట్లోంచే కాకుండా దేశం నుంచి తగిలేస్తారు అన్నాను. అందరూ ఒక్క మాటున గొల్లుమన్నారు. ఇంకొక తెలివైన కుర్రాడు స్వతంత్రించి ధైర్యం చేసి, "తమరెక్కడ ఏం చేసినా, అన్నీ ఇక్కడ తెలిసినా మీ వాళ్ళు వెళ్ళగొడతారంటే మేం ఒప్పుకోంలెండి. ఆ పూచి మాది" అని హామీ ఇవ్వడంతోనే ఒక్క మాటు గుండె మీద చేయి వేసుకుని, "థాంక్ యూ. ఆ మాత్రం అభయం ఇచ్చావు అంతే చాలు" అన్నాను. వాళ్ళందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి, నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మొత్తానికి కొద్ది రోజులు అందరికీ నేను, నా ఇంగ్లాండ్ ప్రయాణం ఎంతో కాలక్షేపాన్నిచ్చాయి. ఎన్నెన్నో ప్రశ్నలు. అందరికీ అన్ని రకాలుగా సమాధానాలు చెప్పడం అయింది. ఇంతలో మా నాన్న నాకొక పెళ్లి సంబంధం చూశారు. సరస్వతి అని. మధ్యలో కొన్ని చూశారనుకోండి. కాకపోతే ఆ పెళ్లి సంబంధాలవి నాకు కుదరలేదు. ఈ అమ్మాయిని చూస్తూనే నా వాక్ ఆగిపోయి, వాగ్బంధం అయినట్టు అయిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాను సరస్వతిని. అచ్యుతరామయ్య గారి పుత్రిక ఆవిడ. మొత్తానికి అలా నాకు సరస్వతికి వివాహం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత నేను మొత్తానికి బారిస్టర్‌గా, లాయర్‌గా మద్రాసు చేరి ప్రాక్టీస్ పెట్టాను. తర్వాత ఇంకా నేను అందులో ఇమడలేకపోయాను. ఇంక చివరికి ఎలాగైతేనేమి నేను ప్రాక్టీస్ పూర్తిగా విరమించుకొని, ఈ కోర్టు మీద, ప్రాక్టీస్ మీద కలిగిన అసహ్యం వ్యక్తితోటి ఇంక నేను ప్రాక్టీస్ పెట్టడం అసంభవం అని మా మామగారికి చెప్పి, ఇంటికి వచ్చి ఇంకే ఉద్యమంలో చేరే ప్రయత్నం చేయకుండా ఉన్న భూమి, పుట్రా చూసుకోమని, అంతా బాగు చేసుకోమని మా నాన్నగారు చెప్పిన మాటలతోటి ప్రస్తుత పరిస్థితుల్లో అదే నా కర్తవ్యం అని నిశ్చయం చేసుకుని, నేను, సరస్వతి మొగల్తూరు చేరాం. మొత్తానికి మన పార్వతీశం చివరికి మొగల్తూరుకే చేరాడు. ఇంకా మన పార్వతీశం హాయిగా భార్యతో కాపురం చేసుకుంటూ ఆ పల్లెటూరులో చక్కగా ఉన్నాడు. ఉంటానండి. మళ్ళీ కలుద్దాము మరొక మంచి కథతోటి.